హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డిఎస్సిఎఫ్ఆర్ఎస్లో వర్క్ అడ్జస్ట్మెంట్ మీద, అంటే ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు డిప్యుటేషన్పై వెళ్ళినటువంటి ఉపాధ్యాయులను ఏ విధంగా డిఎస్సిఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్ తీసుకోవాలి, అదేవిధంగా డిప్యుటేషన్ ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి గాను ముందు మనం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్, టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మనం యూజర్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనకి అడిషనల్ కలెక్టర్, కాంప్లెక్స్ హెచ్ఎం, సిపిడి, ఆర్జేడి, తర్వాత డిసిఈబి, డిఈఓ, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎంఈఓ, కాంప్లెక్స్ హెచ్ఎం, తర్వాత స్టేట్ అఫీషియల్స్, టీచర్, విజిటర్ ఆఫీసర్స్. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే డిప్యుటేషన్ వేయాలంటే ఖచ్చితంగా మనం స్కూల్ హెచ్ఎం నుంచి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీ స్కూల్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఎంట్రీ చేయాలి. యూజర్ ఐడి వచ్చేసి మన మామూలుగా అయితే డైస్ కోడ్ ఉంటుంది, స్కూల్ యొక్క డైస్ కోడ్. తర్వాత పాస్వర్డ్. లాగిన్ పైన క్లిక్ చేయగానే మన స్కూల్కు సంబంధించినటువంటి టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ హెచ్ఎం నేము, మొబైల్ నంబర్, అదేవిధంగా ఇక్కడ మనకి కేటగిరీ, మేనేజ్మెంట్, తర్వాత నెంబర్ ఆఫ్ వర్కింగ్ టీచర్స్, తర్వాత నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో మనకు వచ్చేసి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ టీచర్ డిప్యుటేషన్ అనే ఒక ఐకాన్ మనకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్, టీచర్స్ డీటెయిల్స్ టోటల్గా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ సీరియల్ నెంబరు, టీచర్ కోడ్, తర్వాత టీచర్ నేమ్, తర్వాత మీడియం, తర్వాత కింద చూసుకున్నట్లయితే మనకు ఆరెంజ్ కలర్లో డిప్యుటేషన్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లియర్గా ఈ డిప్యుటేషన్ అనే ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఏ టీచర్ అయితే ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కు డిప్యుటేషన్ పైన వెళ్ళారో వాళ్ళని ఆ స్కూల్కి, అంటే వెళ్ళిన స్కూల్కి ట్యాగ్ ఏ విధంగా చేయాలంటే, ఏ విధంగా ఆ స్కూల్కి అడ్జస్ట్మెంట్ చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ డిప్యుటేషన్ అని అడుగుతుంది. మనది స్కూల్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనకు ఆప్షన్స్ కూడా వేరే ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. వేరే కాకుండా ఓన్లీ స్కూల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్ డిప్యుటేషన్ పైన వెళ్ళారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి టీచరు ఇక్కడ ఆ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ మండల్ ఉంటుంది ఆప్షన్. మండల్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మండల్ అయిన తర్వాత సెలెక్ట్ క్లస్టర్ ఉంటుంది. ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లస్టర్ తర్వాత ఆ క్లస్టర్లో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తం డిస్ప్లే అయితే, అంటే ఈ స్కూల్ నుంచి ఆ క్లస్టర్లోని ఏ స్కూల్కు డిస్ప్లే మనం ఆ టీచర్ డిప్యుటేషన్ పైన వెళ్ళారో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిప్యుటేషన్ డేట్ ఉంటుంది. ఇక్కడ మన క్యాలెండర్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డేట్ ఉంటుంది. తర్వాత చివరిగా మనకి సబ్మిట్ ఉంటుంది. ఈ సబ్మిట్ కొట్టంగానే ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ నుంచి డిప్యుటేషన్ పైన వెళ్ళినటువంటి స్కూల్కు ఈ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయుడు, అంటే టీచర్, ఆ స్కూల్కి డిప్యుటేషన్ కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం డిఎస్సిఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్ రిజిస్ట్రేషన్ ఒకవేళ ఈ స్కూల్లో చేసుకున్నా సరే, లేదు అంటే డిప్యుటేషన్ అయిన తర్వాత ఆ స్కూల్లో మనకు ఇదే విధంగా మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేసి చూస్తే డిప్యుటేషన్ వెళ్ళినటువంటి స్కూల్లో సేమ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, టోటల్ స్టాఫ్ డిస్ప్లే కావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఇక్కడ నుంచి, అంటే డిప్యుటేషన్ పైన వెళ్ళినటువంటి టీచర్ కూడా మనకు అక్కడ డిప్యుటేషన్ టీచర్ అని కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. మనకి ఇది ఇంతకుముందు అయితే మనం డిప్యుటేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఎంఈఓ లాగిన్లో అప్రూవల్ ఉండేది. రీసెంట్గా డైరెక్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత 1-2 డేస్లో మనకు ఒక్కొక్కసారి ఎంఈఓ అప్రూవల్ కాకుండానే, అంటే డైరెక్ట్ అనమాట, డైరెక్ట్ అప్రూవల్ కాకుండానే మనం ఈ విధంగా చేసి ఆ స్కూల్లో డిస్ప్లే కావడం జరుగుతుంది. మనకు అక్కడ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆ స్కూల్లో ఫేస్ డిఎస్సిఎఫ్ఆర్ఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ చేస్తే కూడా అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, అటెండెన్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి మనం టీచర్ని డిప్యుటేషన్ చేయవచ్చు.
దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియజేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మరిన్ని మనకు ఎడ్యుకేషన్కు సంబంధించిన వీడియోలకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.